ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మే 21, 2025 సంవత్సరం புதன்வாரம். இன்றைக்கி நான் இப்போ டைமு 3:30 மணி 4 மணி ஆகும். வீட்டுக்கு போகலான்ட்டு பார்க்குறேன். என்னத்துக்குனாக்கா என் மகன் அவனுக்கு நேற்று உடம்புல நல்லா இல்லையா, என் பேரன் சின்ன பேரன் விமல் ஜோஷ் அவனுக்காக காதலை விழுந்து ரொம்ப நான் வெறுத்துப்பட்டேன். நேற்று தெரேசா வந்து சாந்திக்கு ஃபோன் பண்ணி சொல்லிச்சு. ராத்திரி சரி அதே மனசில் இருந்துச்சு. இன்றைக்கி காத்தால நல்லா தோசைங்க பெசரட்டு சாப்பிட்டு உப்புமா சாப்பிட்டேன். ஆனாக்கா பசி எடுக்கிறதில்ல. மத்தியானம் ஆஃப்டர்நூன் லஞ்ச் பண்ணல. நான் அவங்களுக்காக நல்லா ஜெபம் பண்ணி நிற்கிறேன். அந்த 4 பேருக்காக, மகன் மருமகன் 2 பேர் பேரனுங்களுக்காக. அவங்களுக்கு எல்லாம் எந்த மாதிரி கஷ்டம் வரக்கூடாதுன்ட்டு నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. అడుగులు తడబడిన, అలసట పైబడిన, అడుగులు తడబడిన, అలసట పైబడిన, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. నా జీవితం అంతా చీకటి నుండి వెలుగులోకి వచ్చాను. లోకానికి వెలుగయ్యున్న యేసే నన్ను వెలుగులోకి నడిపించాడు. అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, అంధకారమే దారి మూసిన, నిందలే నన్ను కృంగదీసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. కష్టాల కొలిమి కాల్చివేసిన, శోకాలు గుండెను చీల్చివేసిన, తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. తన చిత్తం నెరవేర్చుతాడు, గమ్యం వరకు నన్ను చేర్చుతాడు. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు. దేవునికి స్తోత్రం. మీరు ఆలోచించండి. పొద్దున్నే జీడిపప్పు ఉప్మాతో 3 పెసరట్లు అయినా మధ్యాహ్నం అన్నం తిరుపతి కాల. அந்த 4 பேருக்காக, மகன் மருமகன் என்னது அவங்களுக்கு இந்த கஷ்டங்கோ, அந்த சின்ன பேரங்காக பாவம் இதெல்லாம் நினச்சிக்கினாக்க ரொம்ப வெறுத்து போய் நிற்கிறேன். నేను బాధలు వచ్చిందని కృంగిపోయే మనిషిని కాదు. అందుకే ఆరోగ్యవంతంగా దేవుడు నన్ను ఉంచాడు. నా కోరిక అంతా ఏంటంటే அவங்க 4 பேர் நல்லா జోంపారు ప్రార్థనా పరులుగా మారాలని, కోయిల్కి పోవాలని, వాళ్ళ కష్టాలు నాకు దేవుడు చూపిస్తున్నాడు. ఎలాంటి అనారోగ్యం రాదు, ఆరోగ్యంగా ఆయుష్గా బాగుంటారనేసి దేవుడు నాకు చూపించాడు. కానీ ఉన్నమాట చెప్తే, మంచి మాట చెప్తే నాకు నిందలు ఎదురవుతాయి. అందుకని నేను చెప్పదలుచుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూనే ఉంటాను. వన్స్ అగైన్ టుడే May 21, 2025. Now I am going to Vinchpet from Tulsinagar. ఆకలి లేదు. బిడ్డ 2 గ్లాసులు మజ్జిగ కొట్టించింది, తాగాను. 5 బయలుదేరుతాను ఇక్కడ నుండి Vinchpet. ఎందుకంటే వాడు విమల్ జోష్కి ఎలా ఉందో ఏంటో.
ఇది ఒక మాట చెప్పేసి ముగిచ్చేస్తాం. ఒక డైరీ లాంటిది. ఒక దైవ సేవకుడు ఉండేవాడు, అతని పేరు రత్నం ఫ్రాన్సిస్. అంతకుముందు 40 ఏళ్ల క్రితం స్ప్రే పెయింటింగ్ కార్లకి చేసేవాడంట. ఆ తర్వాత ఏమో యేసన్న గారి ద్వారా రక్షణ పొంది దైవ సేవలో కొనసాగుతున్నాడంట. అతను పలానా సంవత్సరం ఇలాగా అక్కడ ఇలాగా కొండపల్లిలో కోట మీద తీశాడు, మోకరించి అక్కడ ప్రార్థన చేశాడు. అదేవిధంగా పెరంగిపురం వేమారెడ్డి ఆ కొండ మీద ఇలాగా నా గురించి జనాలు తెలుసుకోవాలి, చెప్పుకోవాలి. ఒక మాదిరిగా నేను ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాను. ఏదేమైనా కానీ దేవుడు నన్ను ప్రవక్తగా తల్లి గర్భంలో పిండంగా ఉన్నప్పుడే నేను ఏర్పాటు చేశానని చెప్పాడు. దానికోసం నిరీక్షిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాను. నా బాధ అంతా ఏంటంటే அந்த 4 பேருக்காக நான் ஜெபம் பண்ணிக்கிறேன். அதுக்காக ரொம்ப ఫీల్ అయింది. కడువులో அவங்கள కాపాడుతున్నాను. అదేవిధంగా ఈ వీడియో చిత్రీకరించిన బిడ్డకు దేవుడు శాశ్వత కాలం ఆయురారోగ్యాలతో ప్రసాదించి ఆ బిడ్డను ఎలాంటి కొరత లేకుండా జీవితం కొనసాగించడానికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించుగా దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యు.